నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ఠాణా కలాన్లో గ్రామంలో ఒక వికసిత్ సంకల్ప భారత్ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు ఆయన. సో 800 మెంబర్స్ అయింది ఆల్రెడీ. 700 ఎప్పుడు డిస్పాచ్ చేస్తారు? సో ఆల్రెడీ దే ఆర్ ఎలిజిబుల్ టు అవైల్. సో మన గ్రామంలో 800 మంది ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదు చేసుకుని ఉన్నారంట. అంటే ఏమన్నా బీమార్లు వచ్చి హాస్పిటల్ పాలైతే ప్రైవేట్ హాస్పిటల్ పోతే 5 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన కోసం బిల్లు కడుతుంది హాస్పిటల్ కి. ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఐడ చేతులెత్తుని జరా ఉన్నారా అమ్మ? లేని వాళ్ళు కూడా నమోదు చేసుకోండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు. మీకు 5 లక్షల బీమా, ఆరోగ్య బీమా కూడా వస్తుంది. లేని వాళ్ళు నమోదు చేసుకోండి. ఇప్పుడు ఆవాస్ యోజన ఇండ్లు అయితే అందరికి కావాలి కదా, మన కొత్త ఇల్లు కావాలి. ఇల్లుగా ఆవాస్ యోజనలు నమోదు చేసుకోండి. ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కట్టినా 2 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తారు. అది తీసుకొనే కడతారు. అది రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా. ఈడ స్కీము ఇల్లు కట్టుడు మొదలు పెట్టంగానే మనం ఇప్పుడు నమోదు చేసుకుంటే మనకి ఇండ్లు వస్తుంది. నరేంద్ర మోడీ గారు 2 లక్షలు ఇస్తారు. దానికి ఇంత ఏమన్నా 4 పైసలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వేసి కడితే